వెల్కమ్ టు నెక్స్ట్ ఈరోజు మనం వచ్చేసి మేనేజ్మెంట్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కోర్స్ అయిన సప్లై చైన్ మేనేజ్మెంట్ కోసం నేర్చుకోవాలి. అది ఏంటి అంటే ఇది కూడా సేమ్ మేనేజ్మెంట్ కోర్స్ లైక్ ఎంఐఎం కానీ ఎంబీఏ కానీ ఇలాంటి మేనేజ్మెంట్ కోర్సెస్ మీకు తెలుసు. నేను ముందు నుంచి వస్తున్నా మీకు టెక్నికల్ కోర్సెస్ కావాలి అంటే షుడ్ ఆప్ట్ ఫర్ పబ్లిక్ యూనివర్సిటీ, ఎందుకంటే ఫ్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది. అక్కడ ఫ్యాకల్టీ కూడా మచ్ వే బెటర్ దాన్ పబ్లిక్ యూనివర్సిటీ, ప్రైవేట్ యూనివర్సిటీ సారీ. బట్ కమింగ్ టు ప్రైవేట్ యూనివర్సిటీస్ లైక్ మేనేజ్మెంట్ కోర్సెస్కి వచ్చారనుకోండి, మీకు మేనేజ్మెంట్ కోర్సెస్లోని ఫ్యాకల్టీ పబ్లిక్ కన్నా ప్రైవేట్ యూనివర్సిటీస్లో బాగుంటారు. మేనేజ్మెంట్ కోర్సెస్ లైక్ ఎంబీఏ కానివ్వండి, ఎంఐఎం కానివ్వండి, ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే సప్లై చైన్ మేనేజ్మెంట్ కానీ ఈ సప్లై చైన్ మేనేజ్మెంట్ కోర్సులోని లైక్ ఇట్స్ లైక్ ఏమంటారు కాంబినేషన్ కోర్స్ ఇది. ఓకే, ఇది వచ్చేసి మీకు ఎక్కడ ఎక్కువ సప్లై చైన్ మేనేజ్మెంట్ అనేది ఎస్ఆర్హెచ్ యూనివర్సిటీస్లో, ఎస్ఆర్హెచ్, బెర్లిన్ యూనివర్సిటీ ఆఫ్ ఆపరేషన్స్ వీటిలో కనిపిస్తుంది. ఓకే, సో బేసిక్గా మీకు యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ కావాలి సప్లై చైన్ మేనేజ్మెంట్ మీద అంటే మీ ప్రొఫైల్ ఇచ్చి ఇలా మేము మొత్తం సప్లై చైన్ మేనేజ్మెంట్ ఉన్న ప్రతి యూనివర్సిటీ లిస్ట్లో యాడ్ చేసి మీకైతే లిస్ట్ ప్రొవైడ్ చేస్తాం. మీరు ఆ లిస్ట్‌కి తగ్గట్టు తక్కువొస్తే, ఇంకా మీ ప్రొఫైల్‌ని ఎలా డెవలప్ చేసుకోవాలి అంటే లైక్ ఇంకా ఐఎల్టీఎస్ రాయొచ్చా? ఎక్స్‌పీరియన్స్ ఇంకా పెంచుకోవచ్చా? జీమాట్ కానీ చేయాలి ఇలాగ. లేదు నాకు ఎక్కువ యూనివర్సిటీస్ ఉన్నాయంటే మీరు ఏంటి ఫిల్టర్స్ పెట్టుకొని మీరైతే ఎక్కువ అప్లై చేసుకోవచ్చు. డైరెక్ట్‌గా మీరు సప్లై చైన్ మేనేజ్మెంట్ యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్‌కి చూస్తే మీకైతే ఇదిగోండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేయండి. లేదంటే www.nikshala.com అనే మీ క్రోమ్‌లో టైప్ చేయండి. ఆ తర్వాత మీకు ఈ పేజ్ వస్తది. తర్వాత దీన్ని కిందకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళిపోతే మీకైతే రెడీమేడ్ యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ అని కనిపిస్తుంది. సో దీని మీద క్లిక్ చేస్తే రెడీమేడ్ యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్. దీని తర్వాత మనం ఇందులోని 3 కోర్సెస్ సెలెక్ట్ చేసుకోవాలండి. ఔట్ ఆఫ్ 3 అంటే చూడండి మీకే చూపిస్తాను. ఇంజినీరింగ్ కోర్సెస్, మేనేజ్మెంట్ కోర్సెస్ అండ్ న్యాచురల్ సైన్సెస్. సో నేను ఇప్పుడు చెప్పిన పాయింట్సే ఇక్కడ ఉన్నాయి. ఇంకా 3 స్టెప్స్ అనేది ఫస్ట్ స్టెప్ కోర్స్ సెలెక్ట్ చేసుకోవడం, పేమెంట్, ఎక్సెల్ షీట్ వచ్చేది. ఇదిగోండి ఇక్కడ చూడండి మీకైతే మాత్రం ఫస్ట్ కోర్స్ సెలెక్ట్ చేసుకోవాలి, మాస్టర్స్ ఇన్ బిజినెస్ అండ్ మేనేజ్మెంట్. సో దీని మీద క్లిక్ చేశాక మనకి ఇంకా కొన్ని కోర్సెస్ వస్తాయి. లైక్ ఎలాగంటే మొత్తానికి చూడొచ్చు. మీరు సప్లై చైన్ మేనేజ్మెంట్ చూస్తున్నారు కాబట్టి సప్లై చైన్ మేనేజ్మెంట్ మీద క్లిక్ చేసి పేమెంట్ చేస్తే మీకైతే అసలు ఆ లిస్ట్ వస్తది. లిస్ట్ వచ్చేసి 500. ఎందుకంటే మీకు జర్మనీలో ఉన్న ప్రతి యూనివర్సిటీ మాస్టర్స్ ఇన్ సప్లై చైన్ మేనేజ్మెంట్ ఏ యూనివర్సిటీ ఆఫర్ చేస్తా ఆ యూనివర్సిటీ ప్రతీదీ లిస్ట్‌లో ఉంటది. ఓకే, సో ఇప్పుడు మీరు వచ్చేసి అసలు లిస్ట్ ఎలా ఉంటది ఏంటి అనుకుంటే మాత్రం మీకైతే శాంపిల్ లిస్ట్ చూపిస్తున్నాను. సో అసలు మీకు ముందే చెప్తున్నాను. ఈ లిస్ట్ చూసైతే ఒరిజినల్ లిస్ట్ అని మాత్రం అనుకోవద్దు. ఇదైతే మాత్రం డమ్మీ లిస్ట్ కేవలం వీడియో పర్పస్‌కు మాత్రమే. మీరిక్కడ చూడొచ్చు పేరు కూడా యూనివర్సిటీ లిస్ట్ శాంపిల్ అని ఉంది. సో ఇదైతే ఒరిజినల్ లిస్ట్ అయితే మాత్రం మీరైతే బై చేసుకోవాలి. సో ఇక్కడ మీరు చూడండి. ఇక్కడ మేము ఇస్తాం యూనివర్సిటీ నేమ్, లొకేషన్, కోర్స్, నంబర్ ఆఫ్ సెమిస్టర్స్, ఇన్‌టేక్, అప్లికేషన్ స్టార్ట్ డేట్, అప్లికేషన్ డెడ్‌లైన్, ఫీజు, సెమిస్టర్ కాంట్రిబ్యూషన్, ఐఎల్టీఎస్, టోఫెల్ ఇలా మొత్తం అన్నీ ఉంటాయి. సో మీరివన్నీ అక్కడ మాకివన్నీ బయట వెబ్‌సైట్‌లో కూడా దొరుకుతాయంటే ఓకే. నేను మీ పాయింట్ ఒప్పుకుంటాను. బయట అన్ని వెబ్‌సైట్‌లోనే దొరుకుతాయి. ఈ లిస్టు మీరేంటి ఇచ్చేది 500 అది కూడా అంటే సో మీరు 100% గ్యారంటీ ఇవ్వగలరా? ఆ వెబ్‌సైట్‌లో దొరికే ఇన్ఫర్మేషన్ 100% ట్రూ అప్‌డేట్ అయ్యిందని. నేను గ్యారంటీ ఇవ్వగలను. మా లిస్ట్‌లో ఉన్న ఆహ్, ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా 100% అప్‌డేటెడ్ ట్రూ. ఎందుకంటే మేము ఇప్పుడు లెట్స్ సే టెక్నికల్ యూనివర్సిటీ ఆఫ్ టీయూఎంలోని ఈ సప్లై చైన్ మేనేజ్మెంట్ కోర్స్ ఉంది. మేము వేరే వెబ్‌సైట్స్‌కెళ్ళి అక్కడ డీటెయిల్స్ ఇక్కడ పెట్టాము. సో మేము డైరెక్ట్‌గా టీయూఎం యూనివర్సిటీ వెబ్‌సైట్‌కెళ్ళి అందులో కోర్స్ వెబ్‌సైట్‌లోని ఈ సప్లై చైన్ మేనేజ్మెంట్ కోర్సు దానికి డాక్యుమెంట్స్ ఏం కావాలి? గ్రేడ్ పాయింట్స్ ఎంత ఉండాలి? ఇవి ఇలాగా మొత్తం మేమంతా షార్ట్ లిస్ట్ చేసేసి లిస్ట్‌లో పెట్టాం. మీకిక్కడ కనిపిస్తున్న డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ గాని, బ్యాచిలర్స్ ఎంత యాక్సెప్ట్ చేస్తది, జర్మన్ జీపీఏ, ఏబీఎస్ సర్టిఫికేట్ కావాలా వద్దా అనేది కూడా మొత్తం ఇదంతా మేమైతే కోర్స్ వెబ్‌సైట్ నుంచే చూసి పెడతాం. సో మీరైతే మళ్ళీ చూసుకోక్కర్లేదు.
ఈ లిస్ట్ మీకు క్రాస్ వెరిఫై చేసుకొని మీ ప్రొఫైల్ స్ట్రెంథెన్ చేసుకోవడం కూడా పనికొస్తది. అయితే మీరు ఈ లిస్ట్ కొనుక్కోవాలంటే అయితే ఈ స్కానర్‌ని స్కాన్ చేయండి. లేదంటే చూపించిన విధంగా www.nixara.com రెడీమేడ్ ఎంఎస్‌టి లిస్టింగ్ ఇది. ఇలాగా మీకింకా ఏమైనా డౌట్స్ ఉండిపోయాయంటే వీటి కోసము nd@nixara.comకి మెయిల్ చేస్తే మీకైతే మా టీమ్ ఒక 2-3 వర్కింగ్ డేస్‌లో రెస్పాండ్ అవుతారు. సో, ఈ మధ్య ఆహ్, చాలా తెలుగు కమ్యూనిటీ పీపుల్‌కి, తెలుగు స్టూడెంట్స్ ఇన్ జర్మనీ అనే పీపుల్‌కి ఒక కమ్యూనిటీ క్రియేట్ చేశాం. ఇదిగోండి ఇది. ఇది రీసెంట్‌గానే స్టార్ట్ చేశాం. ఓకే. సో, మీరైతే చూసుకోవచ్చు. దీని లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. అట్ ద సేమ్ టైమ్ సప్లై చైన్ మేనేజ్మెంట్ దీన్ని కూడా నేను డిస్క్రిప్షన్‌లో పెట్టేస్తాను. మీరైతే ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళందరికీ తప్పకుండా షేర్ చేయండి. పేజ్‌లో అయితే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. మరిన్ని అప్డేట్స్ కోసం మీరు చూస్తూనే ఉండండి. niksara.com సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. ఓకే. సో, దట్స్ ఆల్ ఫర్ టుడే. థాంక్ యూ.